ఇంతవరకు మటన్ కర్రీని ఇలా చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఈ కర్రీ మీ ఫ్యామిలీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ ఫ్రెష్గా ఉండే బోన్లెస్ మటన్ని తీసుకుంటున్నాను. విత్ బోన్తో తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయింది. అలాగే టీ కప్పుతో హాఫ్ కప్ వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని 6 నుంచి 7 విజిల్స్ రానిచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని వేగాక ఒక కప్పు ఉల్లిపాయలను వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా షాజీరా, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాక అందులోనే మనం ఉడికించుకున్న మటన్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగాక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకొని మటన్లో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని సర్వ్ చేసేయడం. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వచ్చు కదా.